ఒక పేషెంట్ చికిత్స త్రూ ఐసీయూలో జాయిన్ అయ్యాడు. సో ఐసీయూకి సంబంధించి ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ చేయలేదు, రాకూడదు ఐసీయూ అమ్మ, ఎందుకు అక్కడ ఎందుకు రాకూడదు? వన్ థింగ్ ఐసీయూ ఒకటే, ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ర్యాంపెంట్ మన దగ్గర, ఎస్పెషలీ మనకి ఓవర్ పాపులేటెడ్ కంట్రీ. సో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ. మేము డాక్టర్సే లోపలికి వెళ్ళడానికి సపరేట్ రోబ్స్ వేసుకుంటాం, సపరేట్ ఫుట్వేర్ ఉంటుంది. మా ఫుట్వేర్ బయట వదిలేసి సపరేట్ ఫుట్వేర్, క్యాప్, గ్లౌజ్. వెళ్ళిన ప్రతిసారి, ఒక రోజులో నేను ఒక 20 సార్లు ఐసీయూకి వెళ్తుంటాను. సో వెళ్ళిన ప్రతిసారి కొత్త రోబ్స్, కొత్తవి అన్నీ వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ లోపల తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే పేషెంట్స్, రకరకాల ఇంజరీ పేషెంట్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఐసీయూ వాళ్ళకి ఒక పెద్ద నైట్ మేర్ అనమాట. సో ఇన్ఫెక్షన్స్ కాపాడడానికే అటెండర్స్ అనేది ఒక ఫిక్స్డ్ టైం పెడతారు. వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళేప్పుడు గౌన్స్ అని ఇస్తుంటారు, ఇచ్చి హ్యాండ్ వాష్ అన్ని చేసుకుని లోపలికి పంపిస్తారు. అందుకే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్ కోసం కంపల్సరీ. సో ఈ పలానా సర్జరీ అయిన పేషెంట్ ఇన్ని రోజులు ఉంటాడు, ఇన్నే రోజులు ఉండాలి అని ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా? అసలు లేదు, అలాంటిది ఎప్పుడు లేదు. అందుకే ఎవరికి ఏమీ గ్యారంటీ ఇవ్వలేము, ఏ డాక్టర్ ఇవ్వలేరు. 2 డేస్లో అయిపోతుందమ్మా అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే చెప్పా కదా, ఇంజరీ అనేది ఎప్పుడు ఎలా మేనిఫెస్ట్ అవుతుందో ఎవరు చెప్పలేరు. స్టేబుల్ అయ్యేదాకా మనం చెప్పలేము. ఒక 48 అవర్స్ తర్వాత కూడా ఇంకో 2 డేస్ పట్టొచ్చు అని చెప్తాను తప్పితే 2 డేస్లో పక్క ఇంటి పంపించేస్తాను చెప్పడానికి లేదు, వెయిట్ చేయాల్సిందే.